స్తోత్రం చెప్పండి. అవునా? కాబట్టి గోళీలు మన గొప్పవి కావు, కానీ ఒకప్పుడు అవే ప్రపంచం, అవే మన సంపాదన. వాటి కోసం తన్నులు, వాటి కోసం తిట్లు, వాటి కోసం దెబ్బలు, బాధలన్నీ వాటి కోసం. ఆ పిల్ల హృదయాల్లో నిద్రలో కూడా కలవరించుకుంటాడు ఒకవాడు, రే నా గోళీ నేనేనో అన్నట్టు. ఈరోజు మనిషి ప్రాకులాడుతున్న ఈ 3 రోజుల భోగం కూడా అలాంటిదే. రంగు రంగుల లోకపు పొంగులెన్నో చూసి చెంగు చెంగున నీవు పరుగేత నేలని, రంగు రంగుల లోకపు పొంగులెన్నో చూసి చెంగు చెంగున నీవు పరుగేత నేలని, అందము మాయా సౌందర్యము వ్యర్థమని, అందము మాయా సౌందర్యము వ్యర్థమని, త్రాసు మీద ధూళి లాంటి యౌవనమే క్షణికమని, త్రాసు మీద ధూళి లాంటి యౌవనమే క్షణికమని, ఉడునళముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైన లేనే లేక, ఉడునళముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైన లేనే లేక, అంతా వ్యర్థమని అర్థం కాక, అంతా వ్యర్థమని అర్థం కాక, సంగలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా, సంగలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా, ఉడునళముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైన దేవునికి మహిమ. యవన కాలపు ఆనందం శాశ్వతం అన్నట్టు భ్రమ పుట్టిస్తాడు. తాత్కాలికమైన అనుబంధాలు స్థిరమైనట్టు భ్రమ పుట్టిస్తాడు. మనం ఈరోజు వెంపర్లాడుతున్న సంపాదన, ఆస్తిపాస్తులు, అంతస్తులు, హోదాలు, వాళ్ళు వీళ్ళు ఇలా అలా అన్నారని అహము, బాధ, వేదన, కలవరం, ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే రేపు మనకు దేవుడు ఇవ్వబోతున్న భవిష్యత్తు యొక్క ఆశీర్వాదంతో పోలిస్తే ఇప్పుడు మన తపన, మన ఏడుపంతా గోళీల కోసమేనబ్బా. మైండ్ బాగా పనిచేసిన వాళ్ళు ఈ పాయింట్ పట్టుకుంటారు. స్తోత్రం.